ఏమండి కొంచెం పాలు తీసుకురండి. 1 minute later. ఏమండి కొంచెం ఈ బట్టలు మడతట్టండి. అలాగే. A few moments later. ఏమండి కొంచెం కూరలు తెచ్చిపెట్టండి. ఇంత అందమైన పురుషులుండే 145 దేశాలలో భారత్ 4వ స్థానంలో ఉందంట. అంతటి ఘనకీర్తి కలిగిన పురుషులను ఈ భారతీయ స్త్రీలు కూరగాయలు పట్టుకురా, వంట చెయ్యి, పిండి రుబ్బు, ఇంతలో ఈ పిల్లల ముడ్డి కడుగు అనడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. ఏమండి ఎందుకండి రోజు తాగి తాగి డబ్బులన్నీ తగలేసేస్తున్నారు? నువ్వు మాత్రం రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మొహానికి అట్లా తగల ఎట్లా? అది మీకోసమే అండి, మీకు నేను అందంగా కనపడాలని. ఈ తాగుడు కూడా అందుకేనే, నీకోసమే, నువ్వు నాకు అందంగా కనపడాలనే. ఇది బాగుంటుందా? ఆహా కలర్ బాలేదు. ఇది బాగుంటుందా? అంత అట్రాక్టివ్ గా లేదు. ఇది బాగుంటుందా? ఏది సెట్ కావట్లేదు. ఏది కట్టుకోవాలి, ఏది కట్టుకోవాలి? ఏంటే ఎంతసేపు ఇంకా రెడీ అవ్వలేదా? మనం ఇంకా ఎప్పుడు వెళ్తాం? ఏ చీర కట్టుకోవాలో తెలియట్లేదండి. ఒక్క చీర కూడా సెట్ కావట్లేదు. ఏంటో మీ ఆడవాళ్ళు బీరువా తెరవగానే వచ్చే పెద్ద సమస్య ఇది. కట్టుకోవడానికి చీర దొరకదు, చేతిలో ఉన్న చీర బీరువాలో పెట్టడానికి ప్లేస్ దొరకదు. మిమ్మల్ని అడిగాను చూడండి, నేనే ఏదో ఒక చీర కట్టుకొస్తాను. మీరు ఏమండి ఏంటండి అలా నించుండిపోయారు? ఏం చూస్తున్నారు? చూడవే, మంచి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది, చూడు. మరీ అంతలా చూడకండి. ఆఫర్ అన్నది మిక్సీ మీద, అమ్మాయి మీద కాదు. అమ్మని కనిపెట్టేసింది. నేనన్నది మిక్సీ మీదే. నాకు అర్థమైంది కానీ పదండి పదండి. భలే ఉంది ఇది. పని పట్టం లేదేంటి? ఎప్పుడు ఫోన్ చూసుకోపోతే లోపలికి వెళ్ళి పని చేసుకోవచ్చు కదా, పని అవుతుంది. ఎప్పుడు చూసినా ఫోనే. నేనెప్పుడు ఇంతే. పిల్లలకి స్నాక్స్ చేసేసావా? అదా ఇంకా ఎంతో టైం అవ్వలేదు కదండి, ఇంకా చాలా టైం ఉంది. వచ్చాక చేసుకుంటే వేడిగా ఉంటుంది కదా, అందుకని చేస్తానులేండి. ఎప్పుడు చూసినా దిక్కుమాలని ఫోన్ పట్టుకుని వేలాడకపోతే లోపలికి వెళ్ళి పని చేసుకుంటే పనైనా అవుతుంది. నా పెళ్లి రాక్షసుడితో అయినా బాగుండేది, కొంచెమైనా సంతోషంగా ఉండేదాన్ని. పిచ్చిదాన, రక్త సంబంధీకులతో పెళ్లిళ్ళు అవ్వే. ఏంటండి ఏం వెతుకుతున్నారు? కళల కోసం వెతుకుతున్నానే. అవునా? అబ్బో, అయితే మీకు తెలిసిన కొన్ని కళల పేర్లు చెప్పండి. అదా, ఎదురేంటి చంద్రకళ, పక్కింటి పద్మకళ, వెనకింటి శశికళ, ఇంకా చాలా కళలు ఉన్నాయి. సరిపోతారా లేకపోతే ఇంకేమైనా కళలు ఉన్నాయా? ఏమండి ఫోన్ ఇవ్వండి అర్జెంట్ గా.
నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఒకసారి చూసుకుని ఇస్తాను. ఛ! ఎప్పుడు ఇంతే. భార్యలు రెండు రకాలు. మొదటి రకం భర్త మాట శ్రద్ధగా వినేవాళ్ళు, భర్త ఆలోచనల్ని అర్థం చేసుకునేవాళ్ళు, ఎప్పుడూ ప్రేమగా ఉండేవాళ్ళు. భర్త కోపంగా ఉన్నప్పుడు తను నవ్వుతూ ఆయన్ని నవ్వించేవాళ్ళు. ఇంకా రెండో రకం, ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళంతా ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. ఏం లేదే, భార్యలు ఎంత గొప్ప వాళ్ళో వాళ్ళకి చెప్తున్నాను అంతే. అమ్మయ్యా, ఈసారికి బతుకండి రా బాబు. मुहट तोर दिसला बोली लाल मंदारो, मुहट तोर दिसला बोली लाल मंदारो, तो नारे बाडे दिली छाती रे पोस्टर. ओ मुहट तोर दिसला बोली लाल मंदारो, तो नारे बाडे दिली छाती रे पोस्टर. ఈ బాధలన్నీ నేను భరించాను, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అక్క అమ్మాయి ఏమో అమ్మా, నేను అదే వెతుకుతున్నాను. ଟିକେ ଧନ୍ୟ ହେଇଯିବି ଧନ, ସାରା ଜୀବନକୁ ତୋରି ପାଖରେ fix କରିଦେବି ମନ. ଚାଲିଲୁ ବୋଲି ନଗେଇ କଟିଲି ତମର, ଆରେ ବାଡ଼େଇ ଦେଲି ఏమండి, చెప్పు. ప్రతి కథ నుంచి ఒక నీతి నేర్చుకుంటాం కదండి మనం. అవును, భారతం భాగవతం ఆఖరికి మన చిన్నపిల్లలు నేర్చుకునే పంచతంత్ర నీతి కథల్లో కూడా నీతి ఉంటుంది. అది కాదండి, నేను చెప్పేది సినిమా కథల గురించి. వాటి నుంచి కూడా నీతి నేర్చుకోవచ్చు. అయితే రోబో సినిమా నుంచి మీరు తెలుసుకున్న నీతి ఏమిటో చెప్పండి. అమ్మాయిలు మనుషులకే కాదు మెషిన్లకు కూడా మెంటలెక్కించగలరు. సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.